నేను సుమారుగా ఒక 200 ml ఆయిల్ వేసుకుంటున్నాను ములక్కాయ ముక్కలు వేయించుకోవడానికి. ఈ లోపల మనము ఈ చింతపండు గుజ్జుని తీసుకొని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చింతపండును వడేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఓన్లీ వేడి చేసిన నీళ్ళలో నానబెట్టాం కదా, ఆ వాటర్తోనే మనము పిండాలి. లేకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు. సో వచ్చినంత వరకు వచ్చింది, మిగిలింది మనం సాంబార్లోకి వాటిలోకి యూజ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేశాను. ఇంకా గుజ్జు రావట్లేదు. సో ఇది మనం వేరే కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. నేను అందుకే కొంచెం ఎక్స్ట్రా చింతపండు నానేసుకున్నాను. ఇది సరిపోతుంది గుజ్జు మనకి. సో దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం. చింతపండు ఉడుకుతుంది. ఈ లోపల మనం ఆయిల్ హీట్ అయింది. ములక్కాయ ముక్కలు వేసుకొని జస్ట్ ఒక 3 minutes వరకే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే ఎక్కువ